తెలంగాణ మంత్రి కొండా సురేఖ నాగార్జున ఫ్యామిలీతో పాటు సమంతపై చేసిన దురుసు వ్యాఖ్యలతో నాగార్జున ఆమెపై నాంపల్లి కోర్టులో క్రిమినల్ పరువు నష్టం కేసును దాఖలు చేశారు. తాజాగా ఈ కేసు విషయమై నాగార్జున కోర్టుకు హాజరు కానున్నారు. నేడు నాంపల్లి కోర్టుకు అక్కినేని నాగార్జున హాజరు కానున్నారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. నిన్న ఈ కేసుపై విచారణ జరిగింది. నాగార్జున తరపు సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. నేడు పిటిషనర్ నాగార్జున స్టేట్మెంట్ రికార్డు చేస్తామని కోర్టు తెలిపింది. దీంతో కోర్టుకు నాగార్జున హాజరు కానున్నారు. నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలని నమోదు చేయాలని అక్కినేని ఫ్యామిలీ తరపున న్యాయవాది అశోక్ రెడ్డి కోరారు. మరోవైపు కొండా సురేఖపై క్రిమినల్ కేసుతో పాటు పరువు నష్టం కలిగించిన నేపథ్యంలో 100 కోట్లకు పైగా పరువు నష్టం దావా దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇక నాగార్జునకు చెందిన అక్కినేని ఫ్యామిలీ పరువు భంగం కలిగించేలా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మొత్తం సినీ ఇండస్ట్రీ ఏకమై ఒక్కతాటిపై నిలబడటం విశేషం. సమంతతో పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి కుటుంబంగా పేరు తెచ్చుకున్న అక్కినేని ఫ్యామిలీపై అనుచిత వ్యాఖ్యలు చేయటంపై పెద్ద కలకలమే రేగింది. నాగార్జున ఫ్యామిలీపై నోటితో అనకూడని మాటలతో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఆమె క్షమాపణలు కోరింది. కొండా సురేఖ ఓ కార్యక్రమంలో భాగంగా తనపై కేటీఆర్ అండ్ టీమ్ కావాలనే ట్రోలింగ్ చేయించినట్టు చెప్పటం వరకు ఓకే. ఆయన్ని రాజకీయంగా విమర్శిస్తే ఆమెకు మైలేజ్ వచ్చేది. కానీ అనవసరంగా ఈ ఇష్యూతో సంబంధం లేని సమంతతో పాటు అక్కినేని ఫ్యామిలీని రాజకీయంగా రోడ్డుకి ఈడ్చటంపైనే ఈ రచ్చంతా నడుస్తుంది. మొత్తంగా ఈ వ్యవహారంతో పాటు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ కూడా రేవంత్ రెడ్డి నంది అవార్డుల స్థానంలో ఇస్తామన్న గద్దర్ అవార్డులను కూడా బహిష్కరించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఆయన పేరు మీద గాయకుడికి ఓ అవార్డు ఇస్తే ఓకే గానీ మొత్తం అవార్డులను సినీ ఇండస్ట్రీతో సంబంధం లేని వ్యక్తి పేరు మీదనే ఇవ్వటం సబబు కాదంటున్నారు. మరోవైపు తెలంగాణ నుంచి బాలీవుడ్ వెళ్లి జెండా ఎగరేసిన పైడి జయరాజ్తో పాటు కాంతారావు పేరుతో గానీ దాశరథి, సినారే వంటి ప్రముఖుల పేర్లతో గానీ అవార్డులు వస్తే బాగుంటుందనే టాక్ వినిపిస్తోంది. మొత్తంగా కొండా సురేఖ తీరుతో కాంగ్రెస్ పార్టీ సినీ ఇండస్ట్రీతో పాటు ప్రజల్లో పలుచన అయ్యిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.